నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నెల్లిపూడి పంచాయతీలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. వైకాపా నాయకులు అధికార దాహంతో అన్యమతస్థులతో కలిసి డాన్సులు. నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కప్పిరా రేవతి ఆధ్వర్యంలో 24 గంటల ఉపవాస దీక్ష. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలువాయి మండల కేంద్రంలో నిరసన ర్యాలీ. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను విద్యార్థులను మోసం చేస్తోందని ఆరోపణ. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన గూడూరు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రకాష్ బాబు సస్పెండ్ చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. తిరుపతి జిల్లా వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ హాజరై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, ఇరిగేషన్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డ్రైనేజ్ నిర్మాణానికి 50 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళా సంఘాల రుణాలు, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి సంక్షేమ పథకాల వివరాలను వివరించారు. గత 2 ఏళ్లలో పంచాయతీలో 11.45 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులకే మద్దతు ఇవ్వాలని, పనితీరు ఆధారంగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, మండల పరిశీలకులు లక్ష్మి, కుంచం దయాకర్, విజయశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు, టి రమణయ్య, పోతయ్య, మస్తానయ్య, మోహన్ నాయుడు, గోపినాయుడు, కాలవల్లి ప్రసాద్, వార్డు మెంబర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఒక నిమిషం ఉంది సార్. అన్నీ వస్తున్నాయి. సమస్యలు చెప్పమ్మా. సార్ మీరు తీసేస్తారు అన్ని సమస్యలు, కానీ మేమే రోడ్లు అన్నీ చేస్తున్నాయి. అయ్యే లేదు సార్, సార్ అన్నీ చేస్తుంది. అక్కడ అడ్రూట్లు సార్. నాన్న మీరు ఒక్కరు సైడ్ అటుబాటు వచ్చేయి కొద్ది సైడ్ మదన్నా పోనా పోయింది. లోకేష్ మామ ఎవరు? ఒకటి నా నిమిషం పంచాయతీలో ఈ 2 సంవత్సరాల్లో మేము గెలిచిన 2 సంవత్సరాలు అంటే ప్రజలు కన్ఫ్యూజ్గా ఉన్నారు. ఇంకా ఏంటంటే మీరు అప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు వచ్చారు అంటున్నారు. అప్పుడు మమ్మల్ని ఓడించారు ప్రజలు. మేము పనులు చేస్తే మమ్మల్ని దాదాపు ఈ బూత్లో 700 చిల్లర మైనస్ వచ్చింది మాకు. అంటే మొన్న కాదు, మొన్న ప్రశ్న నాకు ఇంతకుముందు ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు కూడా చెప్పేందంటే పనిచేసేవాళ్ళు కోటేయండి, మీకు కనిపించేవాళ్ళు కోటేయండి. కనిపిన వాళ్ళు కోటేస్తే ఇదే హోరం. కాబట్టి కనిపించేవాళ్ళు కోటేయమని చెప్పి ఏ పార్టీని కావచ్చు, ఏ పార్టీని కావచ్చు, మీకు కనిపించి మీతో మాట్లాడి మీ కష్ట సుఖాలు తెలుసుకున్న వాళ్ళు కోట్లేయండి. ఇదే తప్ప మీరు ఓట్లు వేసుకుని వెళ్ళిపోయి మీకు కనిపించకుండా వాళ్ళు కోట్లేస్తే ఇదే పరిస్థితి. ఈరోజు ఇక్కడ మొత్తం ఈ చిన్న ఈ వీధిలోనే అనేక సమస్యలని ఈరోజు మా నాయకులు ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఈ కాలువలు బాగా ఇబ్బందిగా ఉన్నాయి, సైడ్ కాలువలని కూడా ఇబ్బందిగా ఉన్నాయి. ఆల్రెడీ ఎస్టిమేషన్ విజయశేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ దీన్ని వేయించారు. దాదాపు 30 లక్షలకి 50 లక్షలకి ప్రపోజల్ పెట్టించాం. మళ్ళీ కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పారు. కాబట్టి రేపు ఉదయాన మళ్ళీ ఏఈ గారిని పంపించి ఇవన్నీ కూడా మరొకసారి ఎస్టిమేషన్ వేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా లైట్లు కూడా మన వాళ్ళు చెప్పారు. 2 వారాల్లో లైట్లు అన్నీ కూడా మొత్తం వేయిస్తామని చెప్పి కూడా సెక్రటరీ గారు చెప్పారు. ఎంపీడీఓ గారు ముందుగానే ఎంపీడీఓ గారు అన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఎంపీడీఓ గారు కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా
ఈ అడ్డంగా ఒక 4-5 రోడ్లు కూడా సిమెంట్ రోడ్ లేక ఇబ్బందిగా ఉంది. మా సురేష్ మా పోలయ్య మా దృష్టికి తీసుకొచ్చారు. అందుకని అవి కూడా ఖచ్చితంగా వేసేది కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇరిగేషన్ సంబంధించి అక్కడంతా కూడా ఓటైపోతుంది, శ్మశానానికి కూడా మనుషులు ఎత్తుకోలేకపోతున్నామండి, చాలా ఇబ్బంది ఉందని మా మహిళలందరూ కూడా ఇక్కడ చెప్పారు. దాన్ని కూడా రేపు ఉదయాన్ని పంపించి ఎస్టిమేషన్స్ వేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక 5 లక్షలు లాపుంటే అప్పటికప్పుడు పని కూడా జరిపిస్తారని చెప్పి కూడా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. అదే ఇక్కడ ఈ తల్లికి వందనం కార్యక్రమం 3 బిడ్డలకి ఇక్కడ పడిందని చెప్పి చెప్పారు, చాలా సంతోషం. అలాగే 2 బిడ్డలకి పడలేదని చెప్పి కూడా మహిళలు చెప్పారు. నేను ఆల్రెడీ ఎంపీడీఓ గారు కూడా చెప్పాను, వాళ్ళు తీసుకెళ్ళి అవన్నీ కూడా మళ్ళీ యాప్ ఈరోజు విడుదల చేశారు మొన్న. కాబట్టి దాంట్లో వాళ్ళందరూ కూడా ఎక్కించుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఈ నెల్లిపూడి పంచాయతీలో దాదాపు పెన్షన్స్ 504 ఇస్తున్నాం. 504 మందికి 4,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. గత గవర్నమెంట్ ఈ పరిస్థితి లేదు. గతంలో తప్పుడు వాగ్దానాలు చేసి నేను పెన్షన్ పెంచుతానని 5 సంవత్సరాలకి 250 పెంచాడు గతంలో ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి ఇక్కడ మన రాష్ట్రంలో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రజలను ఆశీర్వదించి గెలిపించారు. గెలిపించిన తర్వాత గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పదని చెప్పి నేను మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా రైతులకి 160 మందికి దాదాపు సంవత్సరానికి 32,10,000 రూపాయలు ఇక్కడ మనం ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అన్నదాత సుఖీభావ కింద మోడీ గారి సహాయ సహకారాలతో. అలాగే ఇక్కడ తల్లికి వందనం దాదాపు ఈ పంచాయతీలో 290 మందికి ఇస్తున్నాం. వీళ్ళకి 37,70,000 ఇస్తున్నాం. బిడ్డలకి ఎంతమంది బిడ్డలుంటే అన్ని 13,000 వీళ్ళ తల్లిల అకౌంట్లో, వీళ్ళు 2,000 రూపాయలు ఇక్కడ విద్యాశాఖ అకౌంట్లో పడే కార్యక్రమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ పొదుపు లక్ష్మి మహిళలకి డిఆర్డిఐ కింద ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ గెలిచి 2 సంవత్సరాల్లో దాదాపు 10,17 లక్షల రూపాయలు ఇక్కడ మహిళలకి పొదుపు లక్ష్మి మహిళలకి ఇచ్చామని చెప్పేదానికి చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ పంచాయతీ మొత్తం మీద 3 సీసీ రోడ్లు వేసాం, 15 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేసాం. అలాగే ఇరిగేషన్ కింద దాదాపు 3 వర్కులు చేసాం, 22 లక్షల రూపాయలు వెచ్చించి ఇరిగేషన్ కింద పనులు చేసాం ఈ పంచాయతీ అని తెలియజేస్తున్నా. అలాగే ఆర్డబ్ల్యూఎస్ అంటే బోర్లు, పైప్ లైన్లు, కుళాయిలు వచ్చి 7 లక్షల రూపాయలు వేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. డ్రైన్ ప్రపోజల్ ఇప్పుడే చెప్పాను, 50 లక్షల రూపాయలకి డ్రైన్స్ ప్రపోజల్ కూడా పెట్టామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఆరోగ్యం బాగలేకపోతే ఎవరైనా హాస్పిటల్లో చూపించుకుంటే ఆ బిల్స్ తీసుకొస్తే మీరు ఖర్చు పెట్టిన దాంట్లో సగం 1,00,000 ఖర్చు పెట్టి 50,000, 2 లక్షలు 1,00,000 రూపాయలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల పుణ్యాన్ని ఈరోజు చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఏదైనా హాస్పిటల్కి పోతే పెద్ద సంబంధించినటువంటి వ్యాధి ఏమన్నా వస్తే ఎల్ఓసి అది 10 లక్షలైనా 15 లక్షలైనా హాస్పిటల్ నుంచి ఎస్టిమేషన్గా తీసుకొస్తే మేము 3 రోజుల లోపల ఆ హాస్పిటల్కి ఆ సంబంధించినటువంటి డబ్బులు ముఖ్యమంత్రి గారి నుంచి పంపిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ దాదాపు ఒక 3 ఇచ్చాం. అట్లా వైకాపా నాయకులు రాజకీయ లబ్ధి కోసం అధికార దాహంతో అన్యమతస్తులతో కలిసి డ్యాన్సులు వేస్తూ పేకాట ఆడుతూ బైక్లతో రౌండప్ చేస్తూ గోవింద నామాలు వ్యంగ్యంగా వక్రీకరించి కించపరుస్తున్నారంటూ నెల్లూరు నగరంలో 50వ డివిజన్ సంతపేటలోని శ్రీ రాములవారు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కపిరా రేవతి ఆధ్వర్యంలో 24 గంటల నిరసన ఉపవాస దీక్షను చేపట్టారు. దీక్ష ముగిసిన అనంతరం మహిళలతో కలిసి భారీ ఎత్తున రంగనాయకులపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి గోవింద నామస్మరణను పరిహాసం చేసిన పాపుల పాపాలను ప్రక్షాళన చేయాలని స్వామివారిని వేడుకోనున్నట్లు వెల్లడించారు. ఏ మతాన్ని కించపరచకూడదని స్పష్టం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను వాడుకునే వారి తీరును ఎండగడుతూ ధర్మ పరిరక్షణకై హిందూ సంఘాలు, బంధువులు, ప్రజలంతా స్పందించి తగిన మార్పు తెచ్చేలా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
రండక్క రండి రండి ఇది ఆడుతుంది అట్లే పట్టుకోనా పట్టుకో మళ్ళీ తీసుకో చూడక్క దేవతక్క హిందూ ధర్మాన్ని గోవింద నామాలను కించపరచకండి. గోవింద నామాలను గోవింద నామాలను గోవింద నామాలను గోవింద నామాలను గోవింద నామాలను గోవింద నామాలను ఏడు కళ్ళవాడ వెంకటరమణ గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద కించపరచొద్దు హిందూ మతాన్ని, కించపరచొద్దు హిందూ మతాన్ని, హిందూ మతాన్ని కాపాడండి, హిందూ మతాన్ని కాపాడండి, హిందూ మతాన్ని. వైసీపీ నాయకుల ముందు వైఖరి గోవింద 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 నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముఖ్యంగా కులాలకి మతాలకి అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ ధర్మాన్ని కాపాడండి అంటూ ఒక హిందువుగా నేను ఈరోజు ఉపవాస దీక్ష 24 గంటలు చేపట్టడం జరిగింది. రాజకీయాలు శాశ్వతం కాదు, కానీ మన ధర్మం మన దేవుడు శాశ్వతం. అయితే రాజకీయాలకి ఎవరైనా సరే గోవిందనామాలని ఉచ్చరిస్తుంటే అది కించపరిచే విధంగా ఉచ్చరించొద్దని మా ఒక్క విన్నపము. ప్రతి ఒక్కళ్ళు కూడా గోవిందనామాలు స్మరించవచ్చు, కానీ నిన్నటి దినాన వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని కించపరుస్తూ వ్యంగ్యంగా ఒక చప్పట్లతోటి అన్య మతస్థులతోటి గోవింద నామస్మరణం చేయించటం చాలా బాధాకరమైన విషయము. అందరూ దేవుళ్ళు ఒకటే, ఎవరిని కూడా ఏ దేవుణ్ణి కూడా కించపరచకూడదు. యేసు ప్రభు అయినా అల్లా అయినా వెంకటేశ్వర స్వామి అయినా ఏ దేవుడైనా వాళ్ళ యొక్క ధర్మాన్ని కాపాడాలి, వాళ్ళ యొక్క దేవుళ్ళని కించపరచకూడదు. మీరు వాళ్ళ యొక్క నామాలు స్మరించవచ్చు, కానీ వ్యంగ్యంగా స్మరించకూడదు. అయితే నేను ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఒకటే విన్నవించుకుంటున్నాను. స్వామి, మీ నామాన్ని వ్యంగ్యంగా ఉచ్చరించిన పాపాత్ముల మనసులను ప్రక్షాళన చేసి శిక్షించకండి అని నేను విన్నవించుకుంటూ 24 గంటల ఉపవాస దీక్ష చేస్తూ రేపు ఉదయము పెద్ద ఎత్తున మహిళలతో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయన దగ్గర నేను పూజ చేసుకొని మీ యొక్క నామాలను అపవిత్ర చేసిన వాళ్ళని శిక్షించకుండా క్షమించి వాళ్ళ మనసులను ప్రక్షాళన చేయండి అని కోరుకుంటూ ఈరోజు 24 గంటలు ఉపవాస దీక్ష చేస్తూ అదేవిధంగా మా ఆంజనేయ స్వామి మా శ్రీరాముల వారి గుడి ఎదురుగా ఈరోజు రాత్రి కూడా ఉండటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క
ఒక దేవుణ్ణి కించపరిస్తే బాధపడే ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా హిందూ ధర్మాన్ని కాపాడేదానికి తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశాయ గోవింద గోవింద. డిఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలువాయి మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గోపాల్ రెడ్డి ఇంటి వద్ద నుంచి చెన్నకేశవ స్వామి ఆలయం మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులు, యువత, వైఎస్ఆర్సీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోను అమలు చేయకుండా ప్రజలను, విద్యార్థులను మోసం చేస్తోందని ఆరోపించారు. మెగా డిఎస్సీ పేరుతో విద్యార్థులను దగా చేశారని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల విషయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. డిఎస్సీ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలని, ఈ అంశంపై ఆయనను ప్రశ్నించాల్సి వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డితో పాటు అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఎస్సీలో టీచర్ పోస్టులో అవకతవకలు జరిగినాయి, ప్రజలకు తెలియజేయండి అన్నారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు, నేను టీచర్ కాదు కదా, మా అబ్బాయి టీచర్ ఉద్యోగం రాయలేదు కదా, మనకేం సంబంధం. ఈ ప్రభుత్వం, నారా కుటుంబం ఎలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంది, మాయ మాటలు చెప్పి ఎలక్షన్ ముందర ఎలాంటి వాగ్దానాలు ఇస్తారు, వరహాలు కురిపిస్తారు. మేనిఫెస్టోలో ఇదివరకైతే మేనిఫెస్టోల్ని మాయం చేసేవాళ్ళు. 300 పేజీల మేనిఫెస్టో, అడిగింది అడగంది అన్ని వరాలు ఉంటాయి దానిలో. ఎలక్షన్ అయి గెలిచిన తర్వాత మేనిఫెస్టోనే ఉండదు, అడగడానికి కూడా లేదు. కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత 660 కేసులు ఉన్నాయి కోర్టులో. ప్రతిదీ అడ్డదిడ్డంగా చేశారు. జవాబు చెప్పమంటే ఆఫీసర్ల ముందర పెడుతున్నారు. వాడిని బలిపత్తు చేయాలి. వాళ్ళకి తోచింది ఏదో విధంగా హారిజాంటల్, వర్టికల్, ఈ పద్ధతి మేము తీసుకున్నాం, ఆ పద్ధతి తీసుకున్నాం అంటారు. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతున్నారు. అధికారులు వెనక దాక్కుని డిఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకల్ని జవాబు చెప్పలేక వెనకున్నారు. సిబిఐ ఎంక్వైరీ పెట్టమన్నాం, దాని గురించి చూసే లేదు. అమ్ముకున్నారు. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఆధ్వర్యంలో ఈ డిఎస్సీ పరీక్షలు జరిగినాయో, పరీక్షల ముందర ఒక జీవో, పరీక్షలు అయిన తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేశారు. అంటే ఇది చదవదని మీ అందరికి తెలియాలి. చిన్న విషయమే. స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడే రాకేష్ చెప్పాడు, స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా పరీక్షలు రాసి మీరు సాధించిన ఆ మెడల్ ద్వారా మీకు కొంచెం ఎక్కువ మార్కులు వేస్తాం అనేది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. ఈసారి ఒక కొత్త జీవో తీసుకొచ్చారు, అసలు పరీక్ష రాయనక్కర్లేదు. అదేమన్నా కొనసాగిస్తున్నారా? డిఎస్సీ నియామకాలు అయిన తర్వాత ఆ జీవోని మళ్ళా క్యాన్సిల్ చేశారు. అంటే మళ్ళా ఈసారి కానీ పెడితే మీరు పరీక్ష రాయాల్సిందే. మరి ఎవరిని పెట్టారు? పరీక్ష రాయకుండా ఇప్పటికైతే ప్యాకెట్ పెట్టారు. కోతుకమ్మచ్చి పేర్లు చాలా మంది మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు వీటికి కూడా, అది కూడా దానిలో మెడల్ కాదు, దానిలో పాల్గొన్నా చాలు అన్నట్టు చాలా మంది అన్నారు. నిరుద్యోగులకి పోయినసారి 2000 ఇవ్వలేదు, ఈసారి 3000 మనం అడిచి గోల పెట్టినా గీ పెట్టినా వీళ్ళకి వినబడదు, ప్రభుత్వానికి వినబడదు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వినలేరు. మాయ మాటలు చెప్పే నైజం వెనుతో పెట్టిన విద్య, దానికి నారా లోకేష్ గారు కూడా నేర్చుకుంటున్నారు. రాజీనామా చేయమన్నంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు నిర్ణయం తీసుకుని ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన మంత్రుల్లో ప్రధాని రిజైన్ చేయమన్నారు, రాజీనామా చేయమన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పాలా? చెప్తాడా? ఆయన కొడుకుని రాజీనామా చేయమని చెప్తాడా? చెప్పడు. మరి ఎందుకు సార్ మేము గోల చేయాలా? నిరసన ఎందుకు
రోడ్డు మీదకి ఎందుకు ఎక్కాలా? నిరుద్యోగ వృత్తి 2000 ఇవ్వలేదు, ప్రజలు మోసపోయారు. ఈసారి దాన్ని పెంచి 3000 చేశారు. మళ్ళా మాయ మాటలు నమ్మి ప్రజలు మళ్ళా ఓటేశారు, వాళ్ళు మోసపోయారు అని జగన్ గారికి చెప్తే, మనం ప్రజల గొంతుకై ప్రతిపక్షంలో ఉన్న తప్పులు ఎత్తి చూపించాల్సిన బాధ్యత మనది. మనం రోడ్డు ఎక్కాలి, ప్రభుత్వం మెడలు వంచైనా పని చేయించాలి. పని చేస్తే క్రెడిట్ మళ్ళా ప్రభుత్వానికి వస్తుంది కదా అంటే రాని, మన ప్రజలు బాగుపడితే పర్వాలేదు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే దాన్ని అమ్మాలని చూస్తుంది కూటమి ప్రభుత్వం. 1 కోటి సంతకాలని చెప్పేసి నలుమూలల ఆంధ్ర రాష్ట్రం నలుమూల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి అది జరగనీయకుండా చేసింది. నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన గూడూరు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రకాష్ బాబును సస్పెండ్ చేయాలని ఆర్డీఓ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ లేఅవుట్ అనుమతి కోసం పొందుపరిచిన సర్వే నెంబర్లలో కొన్ని సర్వే నెంబర్లు కన్వర్షన్ జరగలేదని, ఇతరుల భూమిని లేఅవుట్లో చూపించి అక్రమంగా రోడ్డు ఉన్నట్లు ప్లాన్లో పొందుపరిచారన్నారు. ప్లాట్ నెంబర్ A15, A16 ప్లాట్లలో కొంతవరకు వ్యవసాయ భూమి ఇతరులది కలిపి లేఅవుట్ ప్లాన్ రూపొందించారని ఆరోపించారు. వెంటనే దీని మీద సమగ్రంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుని అవినీతికి పాల్పడిన అధికారులను శిక్షించాలని చెప్పి కోరారు. ప్రజలు మోసపోకుండా ఎన్ఎస్ఆర్ లేఅవుట్ను నిషేధిత భూముల జాబితాలో 22A చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు సిపిఐ సీనియర్ నాయకులు సివిఆర్ కుమార్, గూడూరు నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, గూడూరు పట్టణ కన్వీనర్ సునీల్, గూడూరు చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్, జిల్లా అధ్యక్షులు నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాసరావు, చెల్లా వెంకటేశ్వర్లు, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవినీతి తిమ్మింగ్లో ప్రకాష్ బాబుని వెంటనే సస్పెండ్ చేయాలి. అవినీతి తిమ్మింగ్లో ప్రకాష్ బాబుని వెంటనే. నువ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి లేఅవుట్ ఉందో దాన్ని 22A కింద దాన్ని జతపరిచి రానున్న రోజులు ఆ లేఅవుట్ లో ఏ ప్రజలు కూడా కొనకుండా ఈ రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది రిజిస్ట్రేషన్ అట్టగానే కొనసాగుతూ ఉంటే చాలా మంది సన్న మధ్య తరగతి ప్రజలు ఏదో చిన్న చిత్తగా కూడిపోయిన డబ్బులతో అక్కడ లేఅవుట్ దగ్గరగా ఉందని కొనుక్కుంటారు. దీనివల్ల వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడైనా రెవెన్యూ అధికారులు దీని మీద తక్షణం స్పందించి 22A కింద ఆ ల్యాండ్ని పెట్టవలసిందిగా మేము సిపిఐగా కోరుతున్నాం. గూడూరు మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్నటువంటి కె ప్రకాష్ బాబు ఎన్ఎస్ఆర్ లేఅవుట్ విందు రోడ్లో ఉండేటువంటి ఎన్ఎస్ఆర్ లేఅవుట్కి అక్రమ పద్ధతిలో ప్రభుత్వాన్ని నష్టపరిచి లేఅవుట్కి అనుమతులు వచ్చేలాగా సిఫార్సు చేశారు. ప్రధానంగా దీంట్లో వాళ్ళకి పూర్తి యాజమాన్య హక్కులు లేనప్పటికీ దాన్ని నిర్ధారించకుండా లేఅవుట్ ప్లాన్లో ఇతరులది భూమిని వాళ్ళదిగా చూపిస్తూ రోడ్డు ఉన్నట్లుగా ప్లాన్లో అనుమతి పొందుపరిచారు. రెండవది, ఆ లేఅవుట్లో ఉన్నటువంటి 519/3 సర్వే నెంబరు ఏదైతే ఉందో దానికి 50 సెంట్లు భూమి నువ్వూరు పద్మప్రసన్న రెడ్డి, నువ్వూరు సుప్రియ గారులు కొనుగోలు చేసింది 2019లో. వాళ్ళు రిజిస్టర్ చేసే డాక్యుమెంట్లలో 2016లో 2015లో కన్వర్షన్ అయినట్లుగా చూపిస్తూ దాన్ని ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి దీని మీద సమగ్రంగా విచారణ జరిపి ప్రైమా ఫేసి ఉంది, చూడంగానే తెలుస్తూ ఉంది అవినీతికి పాల్పడినట్టు కె ప్రకాష్ బాబు ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారో అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలా. ఎందుకంటే ఇంకా కూడా అతను అక్కడే ఉంటే రికార్డులు మార్చే పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా ఆయన గూడూరు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్నాడు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళు పెంచి పోషించే విధంగా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఎవరికి కూడా అధికారులు కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేసి ఈ లేఅవుట్ మీద పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తాం. గూడూరు మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ప్రకాష్ బాబు అవినీతి భాగవతం అంత కాదు. మేము దశల వారీగా ప్రకాష్ బాబు మీద మేము టవర్ క్లాక్ ధర్నా చేసాం, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేసాం, కమిషనర్గా వినతి పత్రం ఇచ్చాం. కానీ ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఈరోజు మేము పక్కా ప్రూఫ్తో వచ్చాం. ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారికి ఒకటే వినవిస్తున్నాం, ఎవరైతే అవినీతి అధికారులు వారి మీద తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి పై నుంచి కింద వరకు ప్రభుత్వాలు చెప్తున్నాయి, ప్రభుత్వ అధినేతలు చెప్తున్నారు. కానీ మీరు ఎందుకు ఇక్కడ ఒత్తాస పలుకుతున్నారు ప్రకాష్ బాబుకి అని చెప్పి మేము సిపిఐకి అడుగుతున్నాం. ఈరోజు ఒక చిన్న స్థాయి
వ్యక్తి ఒక ఇల్లు కట్టుకుంటానో, ఒక గుడిసె వేసుకుంటానో, లేదంటే ఒక ఇల్లు అప్రూవల్ కోసమేనో, ఒక షాప్ పర్మిషన్ కోసం వస్తే మాత్రం మీరు ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదని చెప్పి అనేక సార్లు తిప్పుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీద మేము సరైన సాక్ష్యాధారాలు ఆధారాలతో అతను ఏ విధంగా దీనిలో ఫ్రాడ్ చేశారని చెప్పి మేము అధిక ఆధారాలతో వస్తున్నా కానీ కమిషనర్ కానీ ఎవరు కానీ దీని మీద చర్యలు తీసుకోలేవు. అందుకని స్పెషల్ ఆఫీసర్ ముందు వచ్చి మా గోడుని వెల్లడించడానికి వచ్చాం. ఆర్డీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి మేము వినతి పత్రం ఇస్తాం. ఇకనైనా మీరు కూడా తక్షణం ఈ అతని మీద, ఈ అవినీతి అధికారి మీద చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కూడా నిరాహార దీక్ష కానీ నిరసన దీక్ష చేసేదాన్ని కూడా సిపిఐగా ముందుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గూడూరు టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరైతే ప్రకాష్ బాబు గారు ఉన్నారో ఈయన అనేక దఫాలుగా పేదల దగ్గర అప్రూవల్ కోసం వచ్చిన వాళ్ళ దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేటటువంటి దౌర్భాగ్యుడు. గూడూరులో అనేక చోట్ల కూడా ఆయన మీద చాలా గూడూరు నివాస ప్రజలు కూడా ఆయన మీద అనేక రకాలుగా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా కూడా మన గూడూరు గాంధీ బొమ్మ దగ్గర కూడా ఒక ఇంటికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అది అన్యాయంగా రోడ్డు మీద కూడా కట్టడం జరిగింది వాళ్ళు. అంటే ఈయన ఎంత అవినీతి పరుడు అంటే ఎవడు ఎంత డబ్బులు ఇస్తే చాలు ఆయన ప్రభుత్వ స్థలమా లేకుంటే ప్రైవేట్ స్థలమని చూడకుండా నువ్వు కట్టుకో నేను చూసుకుంటాను పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. ఈయన బాధ తట్టుకోలేక గతంలో ఈయన పంపించేశారు ఇక్కడి నుంచి. ఈయన వద్దని చెప్పేసి పంపించేస్తే ఆయన ఎవరి కాళ్ళు పట్టుకున్నాడో లేకుంటే ఆయన అన్యాయంగా అక్రమంగా ప్రజల దగ్గర సంపాదించిన డబ్బుతో ఎవరికన్నా లంచం ఇచ్చి వచ్చాడో తెలియదు. కానీ ఈరోజు మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈయన్ని అందులో భాగంగానే ఇందూరు రూట్లో ఉన్నటువంటి ఒక రైతు పొలాన్ని కూడా ఆయన అప్పలంగా బడా స్వామికి అప్పగించడం జరిగింది. అందులో ఈరోజు గూడూరు ఆర్డీఓ ఆఫీస్ ముందు కూడా మేము ధర్నా చేస్తా ఉన్నాం. ఇంతకుముందు కూడా మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా మున్సిపల్ కమిషనర్ ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ధర్నా చేసాం. ఇప్పుడు ఈ రోజు కూడా చేస్తున్నాం. ఈయన పైన ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపించేంత వరకు మేము ఖచ్చితంగా ధర్నాలు చేస్తాము. అవసరమైతే ఆయన ఇంటి మీద నిరాహార దీక్ష కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లిపూడి పంచాయతీలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. వైకాపా నాయకులు అధికార దాహంతో అన్యమతస్థులతో కలిసి డాన్సులు. నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కపిరా రేవతి ఆధ్వర్యంలో 24 గంటల ఉపవాస దీక్ష. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలువాయి మండల కేంద్రంలో నిరసన ర్యాలీ. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను విద్యార్థులను మోసం చేస్తోందని ఆరోపణ. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన గూడూరు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రకాష్ బాబు సస్పెండ్ చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.